ప్రెగ్నెన్సీ వచ్చాక మాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు మేడం అని చాలా కామన్గా అడుగుతూ ఉంటారండి. సో కొంతమందికి ప్రెగ్నెన్సీలో నిద్రలేమి సమస్య వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది, దీనికి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది తెలుసుకుందాం. సో ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతాయండి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది, దీనివల్ల కూడా మనకి నిద్ర తక్కువ అవ్వచ్చు. అదే కాకుండా నైట్ టైంలో మనకి ఒక్కొక్కసారి ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం అలాంటి సమస్యల వల్ల మధ్య మధ్యలో లేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది. బ్యాక్ పెయిన్ కానీ లెగ్ క్రాంప్స్ కానీ కామన్ ఉంటాయి కాబట్టి దీనివల్ల కూడా మీకు నిద్ర పట్టకపోవచ్చు. కొంతమందికి బేబీ మూవ్మెంట్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ మూమెంట్స్ వల్ల కూడా సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంతో కొంత యాంగ్జైటీ అనేది ఉంటుంది. డెలివరీ టైంలో ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సో ఇవన్నీ యాడ్ ఆన్ అయ్యి చాలామందికి నిద్రలేమి సమస్య వస్తూ ఉంటుంది. సో నిద్ర అనేది సరిగ్గా ఉండడానికి మీరు ఏం చేయగలరు అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి బెడ్ టైం రొటీన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. సో రూమ్ని చీకటి చేయడం, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం, అండ్ పడుకునే ముందు ఒక 1 hour మీరు స్క్రీన్ టైం అనేది కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అసలు స్క్రీన్ చూడకపోతే మంచిది. కాఫీ తాగొద్దు. అండ్ 7 PM తర్వాత ఫ్లూయిడ్స్ కూడా తక్కువ తీసుకోండి, అంటే మళ్ళీ యూరిన్కి వెళ్ళే అవసరం రాకుండా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాంగ్జైటీ తగ్గించుకోండి. సో స్ట్రెస్ రిలీఫ్ కోసం యోగా చేయడం, మెడిటేషన్ చేయడం ఇంపార్టెంట్. డే టైం అంతా యాక్టివ్గా ఉంటే నైట్ నిద్ర బాగా పడుతుంది. థ్యాంక్ యూ.